హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం ఇంటి లోపల పెంచుకోగలిగిన కొన్ని వాటర్ ప్లాంట్స్ ఏంటో చూద్దాం. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెన్. ఇవన్నీ కూడా వాటర్లో మనం పెంచుకోవచ్చు. ఫస్ట్లీ మన అందరికీ తెలిసింది మనీ ప్లాంట్. సో మనీ ప్లాంట్ని మనం ఈజీగా ఇండోర్ పెంచుకోగలం, అందరికీ తెలిసింది చెప్పక్కర్లేదు. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2 మాన్స్టెరా. చూడండి, కన్నాలు లీవ్స్ ఉంటాయి కదా. సో ఇది కూడా చక్కగా పెరుగుతుంది. అండ్ వీటి రూట్స్ కనబడుతున్నాయా మీకు? రూట్స్ కూడా చక్కగా పెరుగుతాయి వాటర్లో. సో ఇది కూడా ఈజీ టు గ్రో ఇన్ వాటర్ అండ్ ఇండోర్లో, అంటే మనకి అంత లైటింగ్ లేకపోయినా పర్వాలేదు అన్నమాట. ఓకే, నెంబర్ 3 ఇస్ యాంథూరియం ప్లాంట్స్ ఉంటాయి కదా, మనం మామూలుగా సాయిల్లో పెంచుకుంటాం. ఇవి కూడా మనకి ఫ్రూట్స్ కనపడుతున్నాయి మీకు. ఓకే, ఇవి కూడా చక్కగా పెరుగుతాయి వాటర్లో. మనం యాజ్ యూజువల్ బయట పెట్టినట్టే మనం సన్లైట్ కొంచెం తగిలే విండోస్లో కానీ లేకపోతే ఆ పక్కన కానీ ఏదైనా అరేంజ్ చేసి పెడితే మనకి ఫ్లవరింగ్ కూడా చూడొచ్చు. ఆర్ ఎల్స్ ఒకవేళ మనకి లైటింగ్ సరిపోకపోతే చక్కగా ఈ లష్గా పచ్చగా ఉన్న ఈ ఆకులు, ఈ ఫోలియేజ్ పెరుగుతాయి, కానీ ఈ ఫ్లవరింగ్ అది అంత ఎక్కువ కనపడదు. బట్ మనం వాటర్లో పెంచుకోవటానికి ఇది చాలా బాగుంటుంది. నెక్స్ట్ నెంబర్ 4 ఆగ్లోనిమాస్. ఓకే, చైనీస్ ఎవర్ గ్రీన్ అంటాం కదా. ఇందులో మనకి చాలా కలర్స్ ఉంటాయి, లైక్ రెడ్ ఆగ్లోనిమా అని, వైట్ అని, గ్రీన్ అని. ఓకే, ఏ ఆగ్లోనిమాస్ అయినా సరే ఈజీగా బాగా పెరుగుతాయి అన్నమాట వాటర్లో. అండ్ వీటి రూట్స్ కూడా చక్కగా మనం వాటర్లో పెట్టంగానే చక్కగా పెరిగిపోతాయి. అండ్ కొత్త షూట్స్ కూడా వస్తాయి. అండ్ లీవ్స్ కూడా కొత్త గ్రోత్ అన్నమాట అన్నీ డెవలప్ అవుతాయి. సో ఇవి చాలా టఫ్ ప్లాంట్స్ అనొచ్చు మనం పెంచుకోవటానికి వాటర్లో. నెంబర్ 5 ఐపోమియా వెరైటీస్, అంటే స్వీట్ పొటాటో వైన్స్ ఇవి ఉంటాయి కదా. మనం మామూలుగా మన ఇంట్లో పెంచుకునే చిలకడ దుంప కొమ్మలు కానీ లేకపోతే ఆర్నమెంటల్ ఐపోమియాస్ ఉంటాయి. ఓకే, అంటే డిఫరెంట్ షేప్స్, లీవ్స్ షేప్స్ ఉంటాయి. అంటే మనకి ఈ గ్రేప్ లీవ్స్ ఎలా ఉంటాయో అలాగా కూడా ఉంటాయి. రకరకాల లీవ్స్ షేప్స్ అవి ఉంటాయి. ఇందులో రకరకాల కలర్స్ ఉంటాయి. సో లీవ్స్ రూట్స్ చూడండి వాటర్లో చక్కగా డెవలప్ అయినాయి. సో ఇలా ఈ ఐపోమియా వెరైటీస్ అన్నీ కూడా మనం చక్కగా వాటర్లో పెంచుకోవచ్చు. ఓకే, ఇది మంచి ఆప్షన్. అండ్ ఈ కలర్ ఆఫ్ ద లీవ్స్, అంటే ఈ పర్పుల్స్ అండ్ బ్రౌన్స్లో అండ్ షేప్లు కూడా చక్కగా మంచి షేప్స్లో ఉంటాయి. సో మనకి ఇది మంచి చాయిస్. అదర్ దెన్ గ్రీన్స్కి వెళ్ళాలంటే దీస్ ఐపోమియా వెరైటీస్ కానీ ఈ స్వీట్ పొటాటో వైన్స్ కానీ మనకి ఒక మంచి ఆప్షన్ అని చెప్పచ్చు. ఓకే, నెంబర్ 6 ఇస్ స్పైడర్ ప్లాంట్స్. అన్ని రకాలు, ఇవే కాదు, ఇది సన్న ఆకులు, ఇంకా మనకు కొంచెం బ్రాడ్ లీవ్స్, ఇంకా కొంచెం రకరకాలు ఉన్నాయి కదా. అన్ని రకాల స్పైడర్ ప్లాంట్స్ని మనం ఈజీగా వాటర్లో గ్రో చేసుకోగలం. అండ్ రూట్స్ కూడా చక్కగా డెవలప్ అవుతాయి. నెక్స్ట్ నెంబర్ 7 ఇస్ మన పీస్ లిల్లీ. నేను యాక్చువల్లీ పైన ఉన్నది ఒకటి కొత్తగా వచ్చిన షూట్ని నేను సెపరేట్ చేసి తీసుకొచ్చాను. ఇప్పుడు మనం వాటర్లో పెడితే ఇది దానికి రూట్స్ అవి డెవలప్ అవుతాయి. అండ్ పీస్ లిల్లీస్ని కూడా చాలా బాగా మనం వాటర్లో పెంచుకోవచ్చు. ఓకే, అండ్ దీనికి కూడా యాంథూరియం లాగా సేమ్, మనం ఒకవేళ కొంచెం లైటింగ్ అది సఫిషియెంట్గా ఉన్న విండోస్ దగ్గర అది పెడితే యాజ్ ఇట్ ఈస్ వాటి ఫ్లవరింగ్ కూడా మనం చూడొచ్చు, బయట ఉన్న సాయిల్లో ఉన్న మొక్కల్లాగా. లేకపోతే వీటికి ఉన్న చక్కటి టెక్స్చర్ ఉన్న లీవ్స్ ఫోలియేజ్ ప్లాంట్స్ కింద చక్కగా డెవలప్ అవుతుంది. నెంబర్ 8 ఇస్ ఫిలోడెండ్రాన్స్. చూడండి రూట్స్, ఓకే కనపడుతున్నాయి. ఆ రూట్స్ చక్కగా డెవలప్ అయింది అండ్ హ్యాపీగా పెరుగుతుంది, ఏ ప్రాబ్లమ్ లేకుండా. ఫిలోడెండ్రాన్స్ వెరీ ఈజీ అండ్ లో మెయింటెనెన్స్ ప్లాంట్స్ చక్కగా. అండ్ చూడండి, నేను ఇది ప్రూన్ చేసినాక తీసి బయటపడేయడం ఎందుకని వాటర్లో వేసాను. అండ్ కొత్త లీవ్స్ కూడా స్టార్ట్ అయినాయి, చూసారా? 4 కనపడుతున్నాయి, 1 2 3 4. సో మనకి ఈజీగా పెంచుకోవచ్చు అన్నమాట ఫిలోడెండ్రాన్స్. రకరకాల షేప్స్ కూడా ఉంటాయి కదా, అన్ని రకాలని కూడా మనం ఈజీగా వాటర్లో పెంచుకోవచ్చు. అండ్
చాలా అసలు వీటికి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు, చాలా టఫ్గా పెరుగుతాయి. ఎలా పడితే అలా నీళ్ళు మార్చడమే. ఒకవేళ అది మనం మార్చకపోయినా వాటికి ప్రాబ్లం లేదు, మనకు ప్రాబ్లం. అంటే కలర్ అది చేంజ్ అయ్యి కొంచెం ఏమైనా స్మెల్ అది వస్తే మనకు ప్రాబ్లం. కానీ ఈ ప్లాంట్స్ ఎలాంటి వాటర్లో అయినా సరే ఈజీగా పెరిగిపోతాయి, మర్చిపోవచ్చు వీటిని వేసి. సింగోనియం ప్లాంట్స్, ఆరో హెడ్ అంటాం కదా, ఇందులో రకరకాల ఉంటాయి. రెడ్, ఇది రెడ్ కలర్ సింగోనియం, ఇది మామూలు గ్రీన్ కలర్. అండ్ కొత్తవి కూడా మనం అలాగా ఇది వాటర్లో చాలా స్టెమ్ లోపల సబ్మర్జ్ అయి ఉండటం వల్ల చూసారా కొత్త కొత్త షూట్స్ అవి అంటే ఆకులు అవి బాగా డెవలప్ అవుతుంది. సో ఇది కూడా చాలా బాగా నీళ్ళల్లో బాగా పెరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇది నాకు లిప్స్టిక్ ప్లాంట్ అని ఇచ్చాడు, కానీ ఇది ఫిలోడెండ్రాన్ వెరైటీ అని అనుకుంటున్నాను నేను. ఇది కూడా చక్కగా పైన మనకి ఒక హ్యాంగింగ్ బాస్కెట్లో కనపడుతుంది, గ్యాల్వనైజ్డ్ దాంట్లో వేసాను కదా. సో స్టెమ్ కట్టింగ్ వాటర్ లేయింగానే రూట్స్ అవి చక్కగా డెవలప్ అయినాయి. అండ్ ఇక్కడ కొత్త స్టెమ్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఓకే, ఇది కూడా ఫిలోడెండ్రాన్ వెరైటీ అనుకుంటున్నాను, కానీ వాడు లిప్స్టిక్ ప్లాంట్ అని ఇచ్చాడు నాకు. లీవ్స్ అయితే మాత్రం నాకు మ్యాచ్ అవ్వట్లేదు. సో నెంబర్ 10 ఇది ఒక ఫిలోడెండ్రాన్ వెరైటీ అనుకుంటున్నాను. సో చూసాం కదా చాలా వెరైటీస్ ఆఫ్ వాటర్ ప్లాంట్స్ని. సో ఇవన్నీ మనం ఈజీగా వాటర్లో పెంచుకోవచ్చు. సో వీటికి కావాల్సిన కేరింగ్ టిప్స్ ఏంటంటే మనం వీటిని వాటర్ని మినిమం వీక్లీ ట్వైస్ అయినా సరే వీటి వాటర్ని మనం చేంజ్ చేస్తూ ఉండాలి. లొకేషన్కి వస్తే వీటిల్ని విండో దగ్గరలో ఉన్న కొంచెం ఎండ తగిలే స్పాట్ కానీ వెలుతురు పడే స్పాట్లో పెడితే ఇవి ఇంకా బాగా థ్రైవ్ అవ్వగలమాట. అంటే వాటికి ఇండోర్లో ఉన్నా కూడా వాటికి అవసరమైన లైటింగ్ని మనం ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ వెలుతురు పడని ప్రదేశాలు అయితే అట్లీస్ట్ లైట్స్ కింద దగ్గరలోనూ ఉండేటట్టు ఉంటే వాటికి కావాల్సిన ఫుడ్ అవి తయారు చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఫర్టిలైజింగ్కి వస్తే యూజువలీ నేను కెమికల్స్ వాడను, కానీ మీరు వీటి ఫర్టిలైజ్ చేయాలంటే ఈచ్ టైం మనం వాటర్ చేంజ్ చేసేటప్పుడు ఏవైనా హైడ్రోఫోనిక్స్ సొల్యూషన్స్ అని బయట దొరుకుతాయి. సో అవి ఏమైనా 2 drops వేసుకోవచ్చు. లేకపోతే మామూలు DAP ఇలాంటివి బయట మొక్కలకి ఇచ్చుకునే ఏమైనా కెమికల్ ఫర్టిలైజర్స్ ఉంటాయి కదా, అవి ఏమైనా 2 గింజల్లాగా చాలా తక్కువ ఒక పించ్ ఇలాగా చిటికెని పడుతుంది అంతా. ఈచ్ టైం మనం వాటర్ మార్చినప్పుడు వాటర్ సాల్యుబుల్గా ఉండే అవి ఫర్టిలైజర్స్ని మనం ఇవ్వచ్చు. వాటర్లో వేస్తే అవి కరిగి వాటికి అవసరమైన న్యూట్రియంట్స్ అవి అందుతాయి అన్నమాట. వీటిని క్లీన్గా ఉంచుకోవటానికి తర్వాత బాగా మెయింటైన్ చేయడానికి మనం వాటర్ మార్చినప్పుడల్లా ఒక పెద్ద టబ్బో లేకపోతే బకెట్ లాంటి దాంట్లో కేర్ఫుల్లీ ఈ లీవ్స్ అవి తీసి ఒకసారి ఇలాగా రిన్స్ చేసినట్టు, అంటే వాటికి ఉన్న పైన ఉన్న మట్టి అంతా పోయేటట్టు జస్ట్ జాగ్రత్తగా లీవ్ డ్యామేజ్ అవ్వకుండా కొంచెం మనం క్లీన్ చేసుకుంటే మళ్ళీ ఫ్రెష్గా ఆ నున్నగా ఉన్న ఫోలియేజ్ అంతా అంటే ఆకులు బాగా మెరుస్తూ ఉంటాయి. ఓకే, సో ఇంతే, ఇంకా పెద్ద ఏం మనం కష్టపడక్కర్లేదు. బయట మొక్కలకి శ్రమ పడినట్టు ఏం అవసరం లేదు. ఒక కంటైనర్లో తీసుకుని మనం అలా మొక్క వేసేస్తే దాని అంతటా అది చక్కగా పెరుగుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే అవి పొజిషన్లో ఉంచడానికి వాటిల్ని ఇప్పుడు సపోజ్ ఇది వేసాం అనుకో, పడిపోకుండా అటు ఇటు వంగకుండా ఉండడానికి మనం ఏం చేయాలంటే ఏమన్నా రాళ్ళు లాంటివి లేదా బరువైన ఆబ్జెక్ట్స్ పెబుల్స్ లాంటివి వాటి చుట్టూరు అమర్చి అటు ఇటు కదలకుండా పెట్టుకుంటే మనం ఎలా కావాలంటే అలాగా అరేంజ్ చేసుకోవచ్చు. వాటి అరేంజ్మెంట్స్ గురించి మనం ఇంకొక వీడియోలో డిస్కస్ చేసుకుని చూద్దాము. సో ఇప్పటికైతే ఇవే. సో చూసాం కదా చాలా రకాల ఇండోర్ ప్లాంట్స్ని మనం వాటర్లో పెంచుకోవచ్చు. అండ్ ఇంకో విషయం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్టెమ్స్ థిక్గా కాకుండా కొంచెం వాటరీ అండ్ ఫ్లెషీగా ఉండే స్టెమ్స్ ఉన్న ఏ మొక్కలైనా అంటే ఇండోర్ మొక్కలైనా సరే మనం వాటి స్టెమ్ కట్టింగ్స్ వాటర్లో వేస్తే చక్కగా రూట్స్ డెవలప్ అయ్యి అవి బ్రతుకుతాయి అన్నమాట. వాటర్లో అవి పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇంచుమించు ఫిలోడెండ్రాన్, మనీ ప్లాంట్ లాంటి ఏ ప్లాంట్స్ అయినా సరే వాటర్లో పెరుగుతాయి. లేకపోతే మీరు ఏదైనా పైనుంచి కిందకి హ్యాంగ్ అయ్యే ప్లాంట్స్ కానీ క్రీపర్స్ కానీ ఏదైనా కూడా మీరు స్టెమ్ కట్టింగ్స్ ద్వారా వాటర్లో పెంచుకోవచ్చు. ఈ పైన ఉన్న మొక్కలన్నీ మీకు చూపించడానికి నేను రీసెంట్గా వాటర్లో వేసి
నేను ఎక్స్పెరిమెంట్ చేసి మీకు చూపించాను. సో ఇప్పుడు మీరేం చేస్తారంటే నా దగ్గర లేని మీ దగ్గర ఉన్న ఇంకా వేరే మొక్కలు ఉంటాయి కదా, అవి కూడా మీరు వాటర్లో ప్రాపగేట్ చేసి, అంటే వాటర్లో కట్టింగ్స్ పెట్టి ఏ మొక్కలైతే సర్వైవ్ అవుతున్నాయో నాకు తెలియజేయండి. అండ్ అవి కూడా మనం మన లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా నాకు యాజ్ యూజువల్ తెలియజేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అప్డేట్స్ కోసం నన్ను ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో ఫాలో అవ్వండి. ఐఎమ్ యాజ్ మ్యాడ్ గార్డెనర్. అండ్ ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్.